హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే మనాలి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన ఫస్ట్ డే మేమైతే ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. ఫస్ట్ డే అయితే మేము సైట్ సీయింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ హిడింబా టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అని చూసామన్నమాట. సో అందుకే అక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఆ టెంపుల్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు పైకి వెహికల్స్ వెళ్ళటానికి అసలు 3 hours పడుతుంది టైమ్. సో ఇంకా మా వెహికల్ అయితే కొంచెం ముందే ఆపేసుకొని మేమైతే బై వాక్ వెళ్తున్నాము. యాక్చువల్గా మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఆకలేసిందనమాట. ఇంకా మిడిల్లో ఏదో ఫుడ్ అయితే ఉంది, నాకైతే ఇంకా మ్యాగీ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అనమాట. క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది. సరే ఈలోపు జస్ట్ ఒక రౌండ్ వేసేసి వద్దామనేసి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్ అనమాట. అక్కడ క్యూలో క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అనేది ఈ వీడియో చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ కూడా ఈ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ ఎలా ఉంది అనేది మీరు చూసేయండి. దర్శనం అది కంప్లీట్ అయిపోయాక అక్కడే ఉన్న ట్రీస్లో కొంచెం సేపు అలా ఎక్స్ప్లోర్ అయితే చేసామన్నమాట. చాలా మంచి వెదర్, అసలు నాకైతే ఆ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది నిజంగా. అండ్ నేను ప్రీవియస్గా చూసే కనుక టెంపుల్ దగ్గర కొంచెం స్నో పడి ఉండటం అలా చూసాను, కానీ బట్ మేము వెళ్ళినప్పుడు అంత స్నో అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసిన ఈ కాస్ట్యూమ్ వచ్చేసి వాళ్ళు మనం పిక్ దిగాలి అంటే వాళ్ళ దగ్గర మనం మనీ ఇచ్చి తీసుకోవాలన్నమాట. ప్రతిదీ కమర్షియల్ అనమాట, కొంచెం మనం చూసి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాస్ట్యూమ్ అనే కాదనమాట, ప్రతిదీ కమర్షియలే ఉంది అక్కడ. కానీ కమర్షియల్ అని మనం ఏమీ అడ్జస్ట్ అయి ఉండలేం కదా. సో ఇంకా నాకైతే ఈ డ్రెస్ నచ్చింది. సో అందుకే ఇంకా తీసుకొని కొన్ని పిక్స్ అయితే దిగేశాను. నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట టెంపుల్ నుంచి. అప్పటికి కూడా క్రౌడ్ అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు. ఈ టెంపుల్ దగ్గర ఇంకో టెంపుల్ కూడా ఉందని అయితే విన్నాం, కానీ బట్ మేమైతే ఏం వెళ్ళలేదన్నమాట. ఏదైనా ఇంకా సేమే ఉంటుంది కదా అనేసి. నెక్స్ట్ ఇంకా మేము దగ్గరలో మాల్ రోడ్ ఐడియా ఉంటుంది కదా అందరికీ, అక్కడ షాపింగ్ ఉంటుంది అనేసి. అండ్ మన మనాలిలో ఫేమస్ కూడా అది. సో ఇంకా అక్కడికైతే వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా బై వాక్ వెళ్ళాం, బికాజ్ అసలు పైకి వెహికల్స్ రావడం చాలా అంటే చాలా కష్టం ఉంది. కాకపోతే అసలు తెలియకుండానే అయితే మనం వాక్ ఎంత చేసామనేది కూడా తెలియకుండా వాక్ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ ఆన్ ద వేలో మాకైతే మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. సరే ఇంకా అవి కూడా తీసుకొని అలా తినుకుంటూ టైంపాస్ చేస్తూ అయితే మాల్ రోడ్కి ఏదో తక్కువ డిస్టెన్స్ ఉండే రూట్ ఒకటి ఉంది అంటే ఆ రూట్లో నుంచి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. దగ్గర రూట్ అని అయితే అన్నారు, కానీ ఏం దగ్గర రూట్ అయితే నాకైతే అనిపించలేదు అనమాట. చాలా దూరం నడిచేసాము. అలాగా ఫైనల్గా అయితే మాల్ రోడ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. అలా మేము మాల్ రోడ్ రీచ్ అయ్యే ముందు ఒక రిసార్ట్లో అయితే రోజ్ ఫ్లవర్స్ చాలా మంచిగా అనిపించాయి అనమాట. సరే నచ్చాయి కదా అనేసి ఒక వీడియో క్లిప్ అయితే తీసేసాను. కానీ నార్మల్గా నైట్ చాలా బాగుంటుంది అని అయితే అంటారు, కానీ మేము రీచ్ అయ్యేసరికి కొంచెం 5:30 అలాగే అయింది. కానీ నైట్ వరకు అయితే కొంచెం సేపు అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము. మాల్ రోడ్ మొత్తం కూడా షాపింగే అండ్ ఫుల్ ఆఫ్ క్రౌడ్. అండ్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూసేయండి. మాల్ రోడ్లో అయితే నేను జస్ట్ విండో షాపింగ్ చేశాను అనమాట. ఏది తీసుకోలేదు, బికాజ్ నాకు ఏది అంత నచ్చలేదు అండ్ అంత వర్త్ కూడా అనిపించలేదు. సో ఇంకా ఫైనల్గా డిన్నర్ చేసి అయితే మేము ఇంకా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో వ్లాగ్ని ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.